వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు. గుడ్ మార్నింగ్ తెలంగాణ, గుడ్ మార్నింగ్ కామారెడ్డి. ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వాటి వెనుకున్న విశేషాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆడియన్స్, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, ఆంధ్రజ్యోతి మనం రోజు వెలుగుతుంది కదా. ఆంధ్రజ్యోతి అంటే ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన విషయం ఉంది, అందుకోసమే 100 మంది అంబేద్కర్లు రావాలి. గమ్మతనిపిస్తుంది, నవ్వొస్తాయి. 100 మంది ఎవరు తెలుసా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వరల్డ్ ఇంటలెక్చువల్ పర్సన్, ప్రపంచంలో అత్యంత మేధావి అయినటువంటి అట్లాంటి వ్యక్తులు 100 మంది రావాలి అని ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త. ఎందుకోసం అని అంటే, దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకులు రావాలంట. దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి ఏలే నాయకులు రావాలి. మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. ప్రభుత్వం అందించే సంక్షేమం కంటే విద్యే ముఖ్యం. మీకేం కావాలన్న నిమిషాలు చేసే బాధ్యత నాది. 6 స్కూల్లో ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు. గత 10 ఏళ్లలో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. దాన్ని ఇప్పుడు వికాసం వైపు నడిపిస్తున్న యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట్లాడినరు, ఎందు గురించి అంటే 100 మంది అంబేద్కర్లు రావాలి అని. ఈ 100 మంది ఆయన అట్లా రాసిండ్రు, కానీ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు 100 మంది రావాలి. ఇది మనం రాయాల్సిన గౌరవప్రదం. ఇది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. మనమే కాదు, ఎవరు మనమైతే మర్చిపోవద్దు. ఆ లీడ్ ఎందుకు అది లీడ్ తీసుకున్నటువంటి విషయం కూడా, దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకులు రావాలి. ఎంత మంచి వార్త రాసినామండి మన ఎడిటర్ ఆర్కే గారు. చాలా మంచి వార్త. దీన్ని కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే ఉందండి. ఆడియన్స్, వ్యూయర్స్, పత్రిక ఛానల్ చూడకుండా పత్రిక చదివినటువంటి వాళ్ళు కూడా దాన్ని చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలు, బలహీన వర్గాలు అంటే బీసీలు లేదు ఇక. ఎస్సీ ఎస్టీ బీసీలారా అర్థం చేసుకోండి. మీరు ఇంకా అక్కడే ఉన్నారు. దేశాన్ని ఏలే పరిస్థితి రావాలి అని సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సరాసరి ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. అంటే మరి ఇప్పుడు 79 ఇయర్స్ అవుతుంది కదా. 79 ఇయర్స్ నుంచి మేమే వెళ్తున్నాము, మీరు రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి దేశాన్ని ఏలే నాయకుడు కావాలి అని అంటున్నాడు. ఎంత శుభసూచకం కదా. నిజంగా వాళ్ళే ఒప్పుకున్నట్టు లెక్క. మనం అనాల్సిన అవసరం లేదు. ఆ పత్రికలో చెప్పినటువంటి వార్తనే వాళ్ళే అగ్రవర్ణాలు, అప్పర్ క్యాస్ట్లు, అది ఇది అని మీరు అంటారు అని చెప్పేసి అక్కడక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది కదా. ఇవన్నీ మనం ఏం చెప్పకుండా మేము వెళ్తున్నాం, 79 సంవత్సరాల నుంచి మేమే వెళ్తున్నాం కదా, మా వర్గాల వాళ్ళు వెళ్తున్నాం కదా, ఇప్పుడు మీరు రావాలి అని చెప్పేసి అంటే మనం వెళ్తలేము. మనకు వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్పితే మీరు ఏలాలి, మీరు ఇస్తే మేము తీసుకోవాలనే పరిస్థితిలో రావాలని అంటే నికార్సుగా, ఒరిజినల్గా, తనంతట తానుగా, వారంతట వారుగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మేము వెళ్తున్నాం సాలిగా అని అంటున్నారు. కాబట్టి అంటే మనం ఇన్ని రోజులు ఉద్యమాలు, ఆ ఉద్యమం, దళిత ఉద్యమం, గిరిజన ఉద్యమం,
ఆ, ఇంకా గౌండ్ ఉద్యమాలు, బీసీ ఉద్యమాలు, ఇటీవల బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యమము ఎవరు విషాదానుసార ఆధ్వర్యంలో, ఇటు తీన్మార్మల్ మాన్లన్న ఆధ్వర్యంలో రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డది ఒకటి. అది బీసీ ఉద్యమం నుంచే వచ్చినటువంటి పార్టీ. ఇక ఇవన్నీ మనం చేస్తే తప్పితే అని అనుకున్నాం, కానీ వాళ్ళు మళ్ళీ మనల్ని ఎట్లా చేశారంటే ఆలోచించారు. అద్భుత కాంగ్రెస్ పార్టీ ఎంత చాలా బాగా చెప్పిండ్రు అని చెప్పేసి మనం అనుకొని అంటే పప్పులో కాలేస్తాం. అదే అక్కడ ఉన్నటువంటి లాజిక్ అర్థం చేసుకోవాలి. ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఆలోచన చేయాలి. ఆ వార్త అంతా చదవనవసరం లేదు. ఇప్పుడు దళిత, గిరిజన, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకుడు కావాలి అంటే ఇప్పుడు లేరా? దేశాన్ని ఏలేటటువంటి సత్తా లేదా? ఉన్నది కదా. మల్లికార్జున ఖర్గే ఉన్నాడు కదా అక్కడ. ఒక్కనే సింపుల్గా చెప్తున్నాం, అగ్రనాయకత్వం ఉన్నారు, కానీ సీట్లో మాత్రం కూర్చొనివ్వరు. పదవులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, దాసనారాయణరావు గారు పాడినటువంటి ఒక పాట గుర్తుకొస్తుంది. గా ముఖ్యమంత్రి పదవికి ఎందుకు లేదు రిజర్వేషను, ప్రధానమంత్రి పదవికి ఎందుకు లేదు రిజర్వేషను అని ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది. దానికి ఉండదు. మాకు రిజర్వేషన్ వద్దు, మాకు భూములు కావాలి. అదొకటే కాన్సెప్ట్. భూమి కావాలి. భూములు వంచుకుంటే ఆటోమేటిక్గా ఎవరికి వారు అభివృద్ధి ఎందుకు రారు? ఇట్లా కాదు అభివృద్ధి. ఇక మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పిండు. ప్రభుత్వం అందించే సంక్షేమం కంటే విద్య ముఖ్యం. మేమనేది కూడా అనేదే. అదే సరైన సమయంలో సరైన మాట చెప్పింది సార్ ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వం అందించే సంక్షేమం పక్కన పెడదాం. ఇందిరమ్మ ఇల్లు అది ఇవన్నీ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా. ఈ సంక్షేమం అంటే అదే కదా. ఇప్పుడు మీ ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వంలో అయినా ప్రజలను అభివృద్ధి పరచడం, డెవలప్ చేయడమే సంక్షేమం. అంటే కొన్ని రాయితీలు ఇస్తూ చేస్తారు కదా. ఆ సంక్షేమాన్ని పక్కన పెడితే విద్య ముఖ్యం. ఇది మీరు కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పిండు. అన్ని డబ్బింగ్ కొట్టుకోవాలి. మీరే కాదు, ప్రతి రాజకీయ నాయకుడు. అందుకే మేనిఫెస్టోలు వద్దు సార్. మీరు చాలా యంగ్ వయసులో ముఖ్యమంత్రి అయినరు, కష్టపడి ముఖ్యమంత్రి అయినరు. మీ వెనకాల జర్నలిస్టులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు వీళ్ళందరం కలిసి, మాతో సహా కలిసి, ఆర్టీసీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ప్రజల్లో 70-30 ప్రజలందరూ కలిసి ఆల్టర్నేట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయితేనే సూట్ అవుతాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేయడం జరిగింది. మీరు ఈ అన్నటువంటి మాట ప్రతి రాజకీయ నాయకుడు వాడతారు కదా, కానీ మీరు టైం టు టైం వాడుతుంటే చూడండి. సరే, సంతోషం. విద్య, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది తప్పితే ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులు మారాయి. అది లేకుంటే మారదు, జీవితాలు మారవు. కానీ ఒక్క విద్య, అటు డిగ్రీ అయిపోయిందా, 10th క్లాస్ అయిపోయిందా, ఇంటర్మీడియట్ అయిపోయిందా, డిగ్రీ అయిపోయిందా, డిఎడ్ అయిపోయిందా, టెట్ అయిపోయిందా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక పట్టా చేతిలో పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత స్థిరంగా కుటుంబాన్ని పోషించుకోవడానికి దాన్ని ఏమంటాం, ఇక ఉద్యోగం అక్కడే పడుతుంది కదా బ్రేకు. అక్కడనే కదా బ్రేక్ పడుతుందండి. ఇస్తలేరా అంటే ఇస్తారు, కానీ అక్కడ ఏమవుతుంది, ఏం జరుగుతుంది సార్, మీకు తెలియంది కాదు, మాకు తెలియంది కాదు. అనుభవించి అన్ని మానుకొని ఇక్కడ కూర్చున్నాం, ఇది చేస్తున్నాం. బ్రేక్ పడుతుంది. సరైన సమయానికి నోటిఫికేషన్ రాకపోవడం, సరైన సమయానికి ఉద్యోగాలు రాకపోవడం, ఉద్యోగాలు రాకపోతే కుటుంబం చిన్న భిన్నం కావడం. అంటే ఉద్యోగం ఒకటే మార్గమా అని మీరు అంటుండొచ్చు పాలకులు. ఉద్యోగం ఒకటే అంటే ఇంత కష్టపడి చదువుకున్నాక ఉద్యోగం రాకపోతే ఎట్లా? ప్రైవేట్ ఉద్యోగాలు లేవా? ఉన్నాయి. అవి వరకు వస్తాయో తెలుసు, ఇవి వరకు వస్తాయో తెలుసు. ఎగ్జాంపుల్, గత 22-23 సంవత్సరాల నుంచి వైద్య శాఖలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేస్తున్నారు. సరాసరి వాళ్ళని రెగ్యులర్ చేయకుండా మీరు ఎగ్జామ్ పెట్టిండ్రు, వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వగానే మళ్ళీ ఎవరో కోర్టుకు పోతే అట్లా వెయిటేజ్ కాదని చెప్పేసి దాంట్లో సగము ఏమో అది చేసి మళ్ళీ అలా ఆ వెయిటేజ్ ఇచ్చారు. అలా కాకుండా వారు చేసిన సేవ రిటైర్మెంట్ దగ్గరికి వస్తున్నారు. ఒక్కొక్కరు 50 ఏళ్ళు, 52 ఏళ్ళు, 56 ఏళ్ళు, కొందరైతే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారంట. మరి వాళ్ళని సరాసరిగా
రెగ్యులరైజ్ చేసేస్తే అయిపోతుంది కదా. విద్యనే చదువుకొని వచ్చిన వాళ్ళే, ట్రైన్డ్ అయి వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళ జీవితం అంతా కాంట్రాక్ట్ చేసి త్వరగా మిగిలేది ఏంది? చిప్ప. ఇప్పటికైనా ఆ రిజల్ట్ ఏదో ఇవ్వకుండా ఎంతమంది రాసినారో అంతమంది కాకుండా మీరు లెక్కలు ఒక టెక్నికల్గా ఎంతమంది రాసిండ్రు, అందులో అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సీనియారిటీ ప్రకారం రెగ్యులరైజ్ చేసేయండి వాళ్ళని. మీరన్నట్టుగానే మీరన్న మాట సార్థకత ఉంటుంది. చాలా వీడియోలో చేసినాం మేము. ఇది స్టేజీల మీద ఒక ప్రోగ్రామ్ రాగానే చెప్పడం కాదు సార్, ఇంప్లిమెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా అవసరం. ఎవరైనా ఏ ఛానల్ అయినా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయం తీస్తుంటారా? లేదు, తీయరు. మాట్లాడండి లేదు. ఇవేందో మన తెలుగులో రాగన్నా మీరెందుకు మాట్లాడడం లేదన్నా? ఈ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 22 ఏళ్ళ నుంచి 23 24 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. బట్టి వాళ్ళని బట్టి అన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. ఒక్కసారి మీరు కదిలించండి, అది తీయండి బయటకు. ఇక ప్రభుత్వం మీకేం కావాలని నిమిషాలు చేసే బాధ్యత నాది. ఏం చేస్తారు సార్ నిమిషాల్లో? ఒక్కసారి డిఈఓస్కి ఆర్డర్ చేయండి. ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ ఎట్లా, స్కూల్లోనే వంట చేస్తున్నారా లేదా హోటళ్ళ నుంచి సప్లై వస్తుందా లేదా వంటకాలతో అక్కడే చేయిస్తున్నారా అనేది ఒకసారి కలెక్టర్లకు ఆర్డర్ చేస్తే డిఈఓస్కి వెళ్ళి విజిటింగ్ చేస్తారు, మానిటరింగ్. ఎక్కడో ఉన్నటువంటి దగ్గర సప్లై చేపిస్తే అక్కడికి వస్తున్నాయి కొన్ని స్కూళ్ళల్లో. అది వినికిడి, ప్రజల్లో వినికిడి, పాఠశాలలో వినికిడి. అలా కాకుండా స్కూల్లోనే వంట చేయాలని చెప్పి మీరు ఒక్కసారి అది ఉన్న విషయం అది. కానీ మానిటరింగ్ స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, అది అంతకంటే ముందుగా మీరేమంటారు, గత 10 ఏళ్ళలో విద్యాశాఖ విధ్వంసం అయిందంటే మీరేమున్నాయమన్నారు? నేను 26,000 స్కూల్ నుంచి 4,000కు తగ్గిస్తా అన్నారు. అది ఎంత మేరకు సమంజసం? అది సమంజసమేనా? మీరే ఆన్సర్ ఇవ్వలే. మీరే 2 మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇది ఎక్కడ న్యాయం? మరి మళ్ళీ మీరే అంటున్నారు 100 మంది అంబేద్కర్ రావాలంటున్నారు. ఒక్క అంబేద్కర్ కష్టపడితేనే 79 ఏళ్ళ మా బతుకులు మారలేదు. ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులు మారలేదు. ఇంకా మీ పార్టీ, మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ, మీ ప్రభుత్వమే మళ్ళీ ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. అంటే 79 ఏళ్ళైనా ఇంటికి నోచుకున్నటువంటి పేదరికం ఉన్నది అని మన దేశంలో చెప్పగానే మీరు చెప్తున్నారు సార్. ఇదంతా ఎక్కడ? దాన్ని ఇప్పుడు వికాసం వైపు నడిపిస్తున్నాం. వేరు ఎక్కడా సార్? ఏ పాఠశాలలో సార్? నేను మొన్న ఒక పాఠశాలకు 3 రోజులు కంటిన్యూ 2 డేస్ వెళ్ళిన. మా పాప నేనే డ్రాప్ చేస్తాను అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే. యూనిఫామ్ లేదు ఇప్పటికి, బుక్స్ ఇష్యూ కాలేదు. సెకండ్ రోజు, ఈరోజు కూడా వెళ్తాం, వీళ్ళు మీకు చూస్తాం. యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమంలో ఈ మాటలన్నీ రావడం బయటకు జరిగింది. అది అసలు విషయం అది అన్నట్టు. ఒక ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి అక్కడ ఈ విషయం రావడం జరిగింది. అందుకే ఆంధ్రజ్యోతి పేపర్ చాలా పెద్ద లీడ్ తీసుకొని రాసింది సార్. పేదరికం మీద కూడా పాఠశాలలు ఎంత ఇది అసలు ఇదంతా మాట్లాడకంటే ఆకునూరు మురళీ సార్ గారు ఏం చెప్పిండ్రు అది ఒక్కదాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది కదా. 10+2ను ఇంటర్మీడియట్ విద్య తీసేసి 10, 11, 12 చేయండి సార్. ఈ సంవత్సరం నుంచి చేయండి. ఏదో జరిగిపోయింది అని చెప్పి ఆ విధంగా మాట్లాడేసి చెప్తే ప్రజల లోపలగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత పేరు ఎవరికీ ఉండదు గతంలో. మీరు ఈ గతంలో ఈ రాజకీయాలు మానేయండి సార్ ప్లీజ్. పక్కన రాష్ట్రంలో తమిళనాడులో చూడండి, విద్య ఏ విధంగా చేసి పడింది. ఒక్క పెన్ను ఒక్కటే సంతకంతో ప్రైవేటు పాఠశాలలో ఇది అనేది ఇట్లా. అటు నేపాల్ దేశంలో చూడండి, అసలు ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు వద్దని చెప్పేసి తీసి పడేసాను. మీకెందుకు లేదు సార్ అంత? మీరెందుకు చేయరు? చేయాలి కదా, అప్పుడు కదా మీరు అనే మాటలన్నిటికీ సార్థకత ఉంటుంది. 100 మంది అంబేద్కర్లు ఎందుకు? ఒక్క అంబేద్కర్ వచ్చింది సారు. ఆ ఒక్క అంబేద్కర్ 1000 మంది, లక్షల మందితో ప్రపంచవ్యాప్తంగా అతన్నే కదా ఆదర్శంగా తీసుకుని నడుస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ. మాటలు చూసేసి అరే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా రావడం లేదే. ఒకసారి మొదట్లో ఇందిరమ్మ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇల్లు డోర్లు వేసి మూసేసి, మీరేమో గ్రామ సభలను మీరు పైనుంచి ఆర్డర్స్ ఉంటే డోర్లు మూసేసి చేసినటువంటి గ్రామాలు. అట్లాగే ఇంకొకటి బేస్మెంట్ లెవెల్లో ఉన్న వారికి ఇవ్వమని ఎంత మొత్తుకున్నా అది లేదు. హట్ ఓన్లీ గుడిసెలు ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. మరి గత ప్రభుత్వం చేసిన విధ్వంసమే కదా. బేస్మెంట్ లేపుకున్న తర్వాత
ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు రాగానే ఏం జరిగింది తెలియని విషయం కాదు, ఆగిపోయినాయి. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బేస్మెంట్ ఉన్న వారికి మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రి గారు ఇది చెప్పారు, ఇక బేస్మెంట్ లెవెల్లో ఉన్న వారికి కూడా ఇవ్వండి అని చెప్పేసి. అది లేదు దిక్కు. ఏమనంటే పంచాయత్ సెక్రటరీలు అది లేదు, ఎంపీడీఓలు అది లేదు సార్, ఓన్లీ గుడిసెలు ఉన్న వారికి ఇప్పుడు సెకండ్ ప్లేస్లో తీసుకుంటున్నాం అంటున్నారు. మరి ఇంకా ఎప్పుడు ఎన్ని రకాలు ఏకకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరహాలో ఒకే ఒక్కసారి ఇచ్చి పడేసేయండి. మీకు ఇలాంటి పేరెంట్స్లో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకండి పేదలను మారుస్తాం. మీ రాజకీయ నాయకులందరూ రాజకీయ పార్టీలని పబ్బం గడుపుకోవడం తప్పితే మార్చేదేమీ లేదు. దీన్ని సాగదీత రబ్బర్ మాదిరిగా, ఎలాస్టిక్ మాదిరిగా దాన్ని లాగుతూ ఉంటారు, ఇది ఇట్లా వస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటారు, ఇట్లా వస్తూ ఉంటుంది. ప్రజలారా, మార్పు రావాలంటే పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగినటువంటి విధంగా అట్లా యాక్టివ్గా అటువంటి యూనిటీగా ఉంటే తప్ప ఈ నాయకులు ఏ పార్టీ, నేను నాట్ ఓన్లీ కాంగ్రెస్, పాలకులు అంటా, నేను పార్టీలు కాదు పాలకులు మారాలంటే మనం మారాలి. అప్పుడు కానీ వాళ్ళకు ఇది కాదు. ఒక్కసారి తీసి ద్రవిడ పార్టీల నాయకత్వం తీసి కింద కొట్టేస్తే కొత్త పార్టీ వస్తే ఏకంగా విద్య వైద్యం ఏ మాదిరిగా మారుతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆ మాదిరిగా తెలంగాణ రాబోయే రోజుల్లో అట్లా జరిగితే తప్ప మన బతుకులు మారవు. ఇక ఇంకా భూముల చాలా ఇంపార్టెంట్ విషయం, భూముల రీసర్వే అంట. ఎందుకండి మంత్రి గారు, నేను మనం తెలంగాణ అంటేనే మాట్లాడుతాం, దాంట్లో తప్పేముంది. భూముల రీసర్వే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా నిర్వహిస్తాం. వచ్చే నెల తొలి దశ 2240 గ్రామాల నిర్వహణ. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబర్కు భూదార్ రైతులకు భరోసా. సర్వే కోసం 411 రవర్లు, త్వరలో మరో 400 కొంటాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యం. పొంగులేటి. ఎన్ని సంవత్సరాలండి ప్రజలారా, బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఈ మంత్రి గారు పొంగులేటి సీనన్న గారు అప్పుడు అక్కడ మంత్రి, ఇప్పుడు ఇక్కడ మంత్రి, అన్నీ అతనికి తెలిసే ఉంటాయి కదా. ఎందుకు దీన్ని దశల వారీగా చేయడం? ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే సరిపోతుంది కదా. చెయ్యరు. మళ్ళీ ఎందుకంటే వేరే చేయాల్సి వస్తుంది కదా, చెయ్యరు. ఇది సాధ్యం కాని పనులు. ఈ ఇండ్లదే దశల వారీగా ఇస్తున్నారు అంటే డబ్బు లేదా? అగాధం. హైదరాబాద్ చూస్తే బిల్డింగ్లు మేడలు కనబడతాయి. ఇంకా ఏంటిది, ఎస్బీఐకి బై రాయదుర్గం భూముల వేలం విషయంలో బ్యాంకు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహమట. అది అక్కడ నుండి వస్తుంది లేనిది, అది ఎంత మొత్తుకున్నా ఏం చేసినా జరుగుతూనే ఉంటాయి. ఇక కామారెడ్డి జిల్లా వార్తలలో రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా, క్యాపిటల్స్గా ప్రైవేట్ హాస్పిటల్స్. వ్యూయర్స్, కామారెడ్డి వ్యూయర్స్ ఎస్పెషల్లీ ఇది వినాల్సిన వార్త, చూడాల్సిన వార్త ఖచ్చితంగా. క్యాపిటల్స్గా ప్రైవేట్ హాస్పిటళ్ళు జిల్లాలో జోరుగా, అంటే క్యాపిటల్స్ అంటారు అర్థమైంది అనుకుంటాను. ఏంటంటే డాక్టర్లను డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ పెడతారు సిండికేట్గా. హాస్పిటల్స్ కొంతమంది ఒక ఐదుగురు ఎంతమంది వాళ్ళకి వీలైనంత తీరు డబ్బులు పెట్టి దవాఖానాలు పెడతారు. దవాఖానాలు పెట్టి ఏం చేస్తారు, డాక్టర్లు కావాలి వీళ్ళు డాక్టర్లు గారు డబ్బులు పెట్టినట్టు డాక్టర్లను హైదరాబాద్కి తీసుకొస్తారు.
అది ఈ వార్త. వాళ్ళదేముంది, వాళ్ళకి వచ్చే డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు చూస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. జిల్లాలో జోరుగా ప్రైవేట్ మెడికల్ దందా. కమిషన్ ఏజెంట్లుగా మెడికల్ ప్రాక్టీషనర్లు ఒకరిద్దరు కలిసి ఆసుపత్రుల ఏర్పాటు. అదే మనం చెప్పింది 5 అట్లా సంథింగ్. అరువు వైద్యులతో పేద రోగుల నుంచి పెద్ద దోపిడీ. రోగిని తీసుకొస్తే నీకింత నాకింత. ఇది పరిస్థితి. చూద్దాం. బిల్లో 30 నుంచి 50% పైగా కమిషన్. చెప్పిన ఆసుపత్రికి వెళ్ళకపోతే అంతే సంగతి. ప్రైవేట్ దందా గడ్డుకట్ట వేయలేకపోతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అసలు నాకు తెలిసి కామారెడ్డిలో నిలకడగా డిఎంఎన్హెచ్ఓ గారు ఏ డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చినా నిలకడగా స్థిరత్వంగా ఉండకపోవడం గల కారణాలు ఏందనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఆ మేడం ఒక ఆమె ఉండే, పేరు చాలా రోజులైంది, ఒక్క ఏదో ఇష్యూలో చిన్న విషయంలో, ఇష్యూ మీన్స్ ఆమె నిజాయితీ పరులు హైదరాబాద్ నుంచి వచ్చేవారు. ఏదో జరిగిందని చెప్పేసి మమ్మల్ని టార్చర్ చేస్తారని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి హుటాహుటిన ట్రాన్స్ఫర్. ఆమె కోర్టుకి వెళ్ళి మళ్ళీ రావడం, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసారు. తర్వాత ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ, మళ్ళీ తర్వాత ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ, తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా రెగ్యులర్ డిఎంహెచ్ఓ గారు వచ్చారు. కానీ ఇక్కడ నిలకడగా స్థిరంగా కొన్ని సంవత్సరాలు ఉండలేకపోవడం గల కారణాలు ఏంటి అంటే, ఇక ఇట్లాంటి వాళ్ళు కూడా అక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్లో తిష్ట వేసినటువంటి చాలామంది అందులో ఉండి ఉంటారు. తిమింగళాలు ఉంటాయి కదా, అట్లాంటి వారిని మరి ఆ జిల్లా కలెక్టర్ గారు ఆ శాఖ మీద, ఆ ఆఫీస్ పైన సరాసరి దృష్టి పెట్టి మరి ఏం చర్య తీసుకుంటారో చూద్దాం. మరి ఆంధ్రజ్యోతి బాగా రాష్ట్రంలో ఇక ఇట్లా ఇదంతా గతంలో నుంచి చూస్తూనే ఉన్నాం. కమిషన్ దందా, ఎటు పెట్టి పేదోడు బలి. జిల్లాలో పలు ప్రైవేట్ హాస్పిటళ్లు డబ్బులు సంపాదించి పెట్టి క్యాపిటల్స్గా మారాయి. వైద్యం పక్క వ్యాపారంగా తయారైంది. వైద్యం కోసం ఆసుపత్రి స్థాపించి రోగులకు సేవలు అందించే కాలం నుంచి ప్రస్తుతం అరువు వైద్యులు నియమించుకుని ఆర్ఎంపీలు, పిఎంపీలు, అంబులెన్స్ డ్రైవర్లు, పిఆర్ఓలు సాయంతో వ్యాపారం చేసే పరిస్థితులు దిగజారాయి. రోగం లేకపోయినా సృష్టించి వైద్యం చేసే స్థాయికి జిల్లాలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయంటే నమ్మక తప్పదు. ఇది పచ్చి నిజమని మనం కూడా నమ్మాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్ని హాస్పిటల్స్ అంటే ఒక ఏరియా కామారెడ్డిలో ఒక ఏరియా ల్యాబ్స్ హాస్పిటల్స్కి సరిపోయింది మొత్తం. అది ఇక్కడ ఒక హాస్పిటల్, అసలు అక్కడ బైక్ పార్కింగ్ కూడా ఉండదు. బైక్ పెట్టాలంటూ ఉండదు. ఆ బైక్లు అటు ఇటుగా పెడితే మధ్యలో నడవనీకి ఛాన్స్ ఉండదు, అంత ఉంటుంది. ఇక ఒక ల్యాబ్ ఉందైతే అది మరి ఎంతమంది డాక్టర్లు కలిసి సిండికేట్ అయి పెట్టినరో, అది ప్రతి ప్రిస్క్రిప్షన్ దాంట్లోకి. ఇవన్నీ ఆఫీసర్లకు కనబడతాయి. ఏం చేస్తారు అంటే, ఎక్కడబ్బా ఏంది ఈ మాదిరికి వస్తే ఈ మాటలు డైలాగులు అక్కడ. అందుకే పుట్టగొడుగుల లెక్క కామారెడ్డిలో ఉన్నటువంటి దవాఖానలు పుట్టగొడుగులు అనుకోవాలి. నేలపైన పుట్టగొడుగు అట్లుంటే పుట్టగొడుగుల లెక్క ఇష్టంగా. దీనంతటి కారణం ప్రభుత్వ ఆసుపత్రిలో, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సకల సౌకర్యాలు లేకపోవడమే అని చెప్పగా తప్పదు. అన్ని సకల సౌకర్యాలు ఉండి స్టాఫ్ ఫుల్ఫిల్గా ఉంటే అప్పుడు ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి వెళ్తారు పేషెంట్స్? దీని అర్థం ఏంటి? బాబు పుట్టిండు అని అంటే ఇంక్యుబేటర్లో పెట్టాలి కదా, అదేదో లైట్లల్లో బుక్లు అట్లా పెట్టేసి పెడితే ఇంక్యుబేటర్ అంటారా? ఐ థింక్ ఇంక్యుబేటర్ అనుకుంటున్నా. ఏదన్నా వేడి కావాలి కదా బాబు, అట్లా అది కూడా లేకుండా మరి ఇప్పుడు కావచ్చు, మనం ఈ మధ్యలో వెళ్ళలేదు. అక్కడి నుంచి మొదలుకుంటే ఏదో చిన్న ఫిట్స్ వచ్చింది అట్లా ఏది పెట్టినా కానీ వారం రోజులు ప్రైవేట్ దాంట్లో పెట్టుకొని రావాలి. ఈ పరిస్థితులు ఏమన్నా హాస్పిటల్స్. ఇంకో హాస్పిటల్ గతంలో అయితే ఏది లింగ నిర్ధారణ కోసం అని చెప్పేసి కలెక్టర్ గారు హాస్పిటల్ని సీజ్ చేసారు. డిఎంహెచ్ఓ గారు కలిసి అందరూ కలిసి రైడ్ చేసి అప్పుడు ఉన్న సిఐ గారు కలిసి సీజ్ చేశారు. కానీ మరి మళ్ళీ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, ఏ విధంగా తెచ్చుకున్నారు. కానీ పేషెంట్స్ను కానీ వాళ్ళని బయట కనబడినారు. గమ్మత్తు ఉంటుంది హాస్పిటల్, అది బయట కనబడినారు. బోర్డు అట్లే ఉంది హాస్పిటల్ది. వాచ్మెన్లు ఉంటారు, వాచ్మెన్లు 2 ఉంటారు. అయిపోతుంది. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో అక్కడొకళ్ళు ఇట్లా మనుషుల్ని పెడతారు. సరాసరిగా మన దాంట్లో నడుస్తూనే ఉంటాయి. దాన్ని అక్కడ కాకుండా ఎక్కడో చేస్తారంటే ఇంకా అది మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా
ఏంటి లింగ నిర్ధారణ బాబా పాపన అనేది ఏకంగా 3 సార్లు అయింది ఆ ఆసుపత్రి పైన. కానీ ఆసుపత్రి బోర్డు తీసేసి మూసివేత కార్యక్రమం లేదంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు, స్టే తెచ్చుకోవచ్చు. లూప్ హోల్స్ దొరకబట్టుకుంటారు కదా, ఏదైనా చిన్న లూప్ హోల్ ఉంటే దాన్ని పట్టుకొని చేసేయడం కథ. ఏది ఏమైనా ఇక్కడనే కాదు అంటే ఈ విధంగా మొత్తం అది చెప్పుకున్నట్టు విద్య అట్లా ఉంది, విద్య అంత లేదు. విద్య ఫ్రీ కావాలి, ఇది రెండోది. వైద్యం చాలా బాగా రాసిండు ఆంధ్రజ్యోతిలో ఈరోజు. వైద్యం కూడా ఫ్రీ కావాలి అంటే ప్రైవేట్ అనేది ఉండనప్పుడు ఇది సాధ్యమవుతుంది. లేదు ప్రైవేట్ హాస్పిటల్లో సరాసరి ఖచ్చితంగా చేయండి మీరు. పోలీస్ డిపార్ట్మెంట్కు అండ్ అటాచ్మెంట్ పెట్టి ఏమిడేచే వారికి అటాచ్మెంట్ పెట్టి రైడింగ్లకు ఎనీ టైం సూపర్వైజింగ్ పెట్టండి. లేరా ఖతర్నాక్ ఎస్పీ గారు ఉన్నారు కామారెడ్డి జిల్లాలో, చీమ చిట్టుకుమంటే అట్లా పట్టేస్తాడు సార్. అట్లా ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుంది ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం మనం, అడుగుతున్నాం ప్రజల తరపున. నకిలీ విత్తనాలు వంటగట్టి పైగా బూతులు తిట్టిండంట ఎవరో, ఏ మహానుభావుడు మరి. ఇది లింగంపేట మండల్. నకిలీ విత్తనాలు అమ్మడమే కాకుండా ప్రశ్నించిన పలువురు అన్నదాతలపై మండిపడ్డ విత్తన వ్యాపారి ఎల్లారెడ్డి. కామారెడ్డి రహదారిపై గంట పాటు బైఠాయింపు, వ్యాపారి తీర్పు నిరసనగా రాస్తారోకో. కామారెడ్డి జిల్లాలో హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి షాపులకు వారిని కూడా మనం నిన్ననే చెప్పడం జరిగింది. ఆ సంబంధిత వ్యవసాయాధికారులు అసలు తనిఖీలు నిర్వహిస్తున్నారా? సీజన్ కంటే ముందు నుంచి సీజన్ రాగానే తనిఖీలు నిర్వహిస్తున్నారా? నిర్వహిస్తే ఈ నకిలీ విత్తనాలు ఎందుకు బయటకు వస్తాయి? ఎందుకు అమ్ముతారు వాళ్ళు? అంత ధైర్యం ఎట్లా చేయగలుగుతారు? ఎట్లా చేస్తారో అర్థం కాదు. ఇంత కరప్షన్. రైతు ఎందుకు నష్టపోయి? మొన్న వరకు వడ్లే కొనకపోయి ఇప్పుడు మళ్ళీ నకిలీ విత్తనాలు. ఇక నిన్నటి రోజున రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. ఎక్కడికక్కడ ఈయన మళ్ళా కనబడ్డాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. పోరాటాల గడ్డ తెలంగాణ. మణికొండలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నారు కళ్యాణ్. అక్కడ చేయండి. మన ప్రజలు కూడా కొంచెమన్నా ఆలోచన ఉండాలి. తెలంగాణ ప్రజలు అరే మీరు కూడా కొంచెం ఆలోచన. వాళ్ళ ఆఫీసులు తెరుస్తారు, అన్ని తెరుస్తారు, సంతోషం. కానీ మన దగ్గర ఏ విధంగా అయినా సరే మన ప్రభుత్వాలు, మన నాయకులు, మన నాయకుల్ని మనం నిలబెట్టుకోవాలి. మన రాష్ట్ర సరే అది రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు. ఓపెన్ పార్టీ కార్యాలయాలు కాదు ఏమన్నా అంటే పరిపాలనకు ఎన్నికలకు వెళ్ళచ్చు. గతంలోనే కదా పోటీ చేసింది మీరు. అంటే మీ ఏంది కార్పొరేట్ దాంట్లో హైదరాబాద్లో. ఇప్పుడు ఏకంగా ఎక్కడ ఐ థింక్ వరంగల్ అనుకుంటా. ఇక్కడ మణికొండ అంటే వరంగల్ అయి ఉండాలి. మీరు వచ్చింది ఏ సిద్ధాంతం నుంచి? మొట్టమొదట ఒక సినిమాలో వేసుకొని ఉన్నారు కదా, నేను అది ఏదో పాత్ర ఉంటుంది, మొత్తానికి ఒక నక్సలైట్ పాత్ర సంథింగ్ ఏదో ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు కూడా ఉంటారు అందులో. మారాలి ఇట్లానే ఒక సీన్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు గద్దర్ గారు కలిసి గద్దర్ సిద్ధాంతం నుంచి మీరు వచ్చి తీరా ఇప్పుడే సిద్ధాంతంలో ఉన్నారు. తెలియదా? తెలుసు కదా. తెలంగాణ ప్రజలు ఎంతటి విధంగా ఉంటారో తెలుసా అండి? మీకు చెప్తే అంత ఈజీగా కుదిరేది కాదు. ఈ కష్టం ఏదో ఆంధ్రాలో, ఏపీలో మీ అమరావతిని డెవలప్ చేయడంలో చూపితే
అమరావతిని అంత తొందరగా మీ 5 ఏళ్లలో డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ మీరు అక్కడే సీఎం అయ్యేవారు కదా. ఇక్కడ ఎందుకు తనలాట? ఇక్కడ ఎందుకు తనలాడానంటే అయ్యో నేను వస్తే మీరు వస్తే భయపడే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు, ఎవరు లేరు. అక్కడ ఇక్కడ న్యాయం చేయలేక చతికిల పడాల్సిన పరిస్థితి రాకుండా చూసుకుంటే సంతోషం. మా ఉద్దేశం అది. అటు ప్రజలు డెవలప్ గారు, ఇటు ప్రజలు డెవలప్ గారు అంటే ఇక్కడ ప్రజలు, ఇక్కడ పాలకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. అక్కడ ప్రజలను, అక్కడ అమరావతిని, ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయడంలో చొరవ చూపితే నెక్స్ట్ సీఎం మీరయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అక్కడ ఉన్న ఒక్క బండి నడపాల్సిన పోయి రెండో బండి మీద కాలు పెడతామంటే ఏమవుతుంది మీకు తెలియంది కాదు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఒక సినిమా హిట్ అవుతుంది, అట్లుంటుంది కథ. ఇక వద్దు మళ్ళీ మొత్తం రోజు చాలా పెద్ద రాసుకొచ్చి వీళ్ళు ఒక్క స్కూల్ను పట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళలో నో అడ్మిషన్ బోర్డులు పెట్టిర్రు అని అంటే ఈ ఒక జిల్లా పరిషత్ స్కూల్ని చూసినా నేను ఇక ఎంత ఉన్నారు అనేది. సరే, ఇక వెలుగు ఇది తప్పనిసరిగా చూడాల్సిన పేపర్. వెలుగు ఆంక్షల ట్రాక్పై హైదరాబాద్ మెట్రో దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల 5 లక్షల కోట్ల అప్పులిచ్చిన ఐఆర్ఎఫ్సి తెలంగాణ మెట్రో వంతు వచ్చేసరికి కొత్త షరతులు. మిగిలిన మెట్రోలకు లేని నిబంధన హైదరాబాద్కి ఎందుకంటున్న అధికారులు. ఆర్బీఐ గ్యారంటీ ప్రాసెసింగ్ ఫీజు నిలిచిపోయిన నిధుల విడుదల. మెట్రో మొదటి దశపై రీఫైనాన్సింగ్ ఆగితే ఫేజ్ 2 విస్తరణకు సమస్యలు. మరోసారి కేంద్రంతో చర్చలకు రెడీ అవుతున్న అధికారులు. చేయండి మీరు కూడా కార్పొరేషన్ పెట్టి దానిలో ఏదో ఉంటుంది కదా ఆర్థికంగా, అది మనకు సమస్య. అది పెద్ద ముందు మనకు కావాల్సింది రైతులకు, ప్రజలకు. ఇవి ఏం కల్తీ. చార్మినార్లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై ఫాస్ట్ దాడి అంట. చార్మినార్నే కాదు, చార్గల్లీ చౌరస్తాలో కూడా ఉంది. ఎక్కడ పడితే అక్కడ కేకులు తయారయ్యేదంటే బేకరీలపై దాడులు జరిగినాయి ఎప్పుడన్నా? హోటళ్ళపై దాడులు జరిగినాయి ఎప్పుడన్నా? జరగాయి. ఎక్కడ ఏ జిల్లాలో అయినా సరే జరుగుతాయా? జరగాయి. వాటి వెనుక ఎవరు ఉంటారో అందరూ గుర్తున్న సంగతి. పేదోడు ఏదైనా చేస్తుండే అంటే దానికి ఏమో పేదోడు అంటే నేను ఈ ఫాస్ట్ ఫుడ్ అది పేదోడు అనడం లేదు. ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అల్లు అర్జున్ మళ్ళీ బయటకు 22న వ్యక్తిగతంగా హాజరుకండి. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు. అది ఆ సినిమా అప్పుడు పుష్ప. దాంట్లో ఒక చావు కారణమైంది కదా హీరో గారు. అట్లా పోయింది, ఇట్లా వచ్చిండు. ఇక నడుస్తూ ఉంటుంది. డబ్బులు ఉంటాయి కాబట్టి బెయిల్ తీసుకుని వచ్చారు అంతే. రాత్రి పూట అక్కడ నిద్రపోనీయలేకపోతే తెల్లారి సరుకులు వచ్చేసారు అంతే. 6 వరకు ఇంటికాడు. ఫుట్పాత్పై నడక ప్రాథమిక హక్కే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వెహికల్స్ కంటే నడిచే వారికి తొలి ప్రాధాన్యం. రైట్. ఫుట్పాత్ మీద పనిలేదు వారికి. బై వాక్ కరెక్ట్. ఎస్, నడిచే అధికారం కూడా లేకపోతే సుప్రీంకోర్టు చెప్తుంది ఫుట్పాత్ మీద నడుచుకోవడం ప్రాథమిక హక్కు ఇంటికే వస్తుందని చెప్పేసి. రహదారి ఉంటే ఫుట్పాత్ నిర్మించాల్సిందే, అది అధికారుల బాధ్యత. రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి కేసులో చరిత్రాత్మక జడ్జిమెంట్. బాధిత తండ్రికి ఇచ్చే నష్టపరిహారాన్ని 11,44,628కి పెంపు. ఇక
ఈ ఎల్నినో ఎఫెక్ట్తోని తాగునీటికి కూడా కష్టాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయంట. ఇప్పటికే బోర్లు వేయడం 10 సార్లు వేయడం, 5 సార్లు వేయడం, 2 సార్లు ఇవన్నీ మానుకొని కొంచెం నీటిని పొదుపు చేసే అలవాటు చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇక అది మాట్లాడుకుంటే చివరిలో చెప్తాం. ప్లాస్టిక్ విషయం ఒకటి ఉంది. ప్రజల లోపల ప్రతి విషయంలో మార్పు వస్తే తప్ప ఆ డెవలప్మెంట్ అవన్నీ సరిగా జరుగుతాయి. కానీ ప్రజల లోపల మార్పు రాని రోజులు అధికారులని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళకు ఏం తెలియదు ప్రజలకు, వాళ్ళు ఎందుకు చేయరు అనేది తెలిసిన విషయమే కదా. ఇక్కడ రాజకీయం ఇక మాట్లాడు కదా హీరో. పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు వచ్చి రాజకీయం చేస్తామంటే కుదరదు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్, నేను 1991లో చెన్నై వెళ్ళినామండి వాళ్ళ ఇంటికి. అంటే అప్పుడు చిరంజీవి గారు అంటే చాలామందికి అభిమానం, మాకు అప్పుడు అభిమానమే. అప్పుడు అభిమానం, ఇప్పుడు నిజంగా చిరంజీవి గారు గౌరవప్రదమైన వ్యక్తి. అప్పుడు మేము చదువుకున్న వయసు, చిన్న వయసు. ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ నిజంగానే ఇక అన్నది కదా, గారు అనకపోతే ఎట్లా. ఇప్పుడు డిప్యూటీ సీఎంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం కదా, గౌరవిస్తాం. లక్షల మంది అభిమానులు అభిమానిస్తారు కాబట్టి. అప్పుడు ఎంత 7th 8th చదువుతున్నాను అనుకుంటా నాకు తెలిసి. కానీ చిరంజీవి గారికి ఉన్నటువంటి అంతటి పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఎదుటి వారిని గౌరవించే విధానం కావచ్చు, ఏం కానీ ఇక్కడ ఉన్నాయంటే మాత్రం ఏమై కాదు. పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటి రిక్వెస్ట్గా సూచన చేస్తున్నాం. రాజకీయం మీరు బాగానే కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి వచ్చిర్రు, సంతోషమే. డిప్యూటీ సీఎం అయ్యిండ్రు, సంతోషమే. కానీ నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ కూడా ఎలా ఉండాలంటే మళ్ళీ కొనసాగే విధంగానే ఉండాలి. కానీ ఇక అలయన్స్ మీరు ఎలాగో ఉంటారు కావచ్చు, ఉంటారు ఉండకపోవచ్చు, రాజకీయాల పొత్తులు ఎప్పటికప్పుడే అన్నట్టు ఉంటాయి. కానీ ఇక దీర్ఘకాలికంగా మాత్రం, తాత్కాలికంగా దీర్ఘకాలికంగా మాత్రం ఉండయి అనేది మేము చూసినాం. కాబట్టి ఒక విషయం చెప్తున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్లో మీరున్నన్ని రోజుల్లో, కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ అమరావతిని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు అక్కడ ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ తిప్పి నేను డైవర్షన్ చేస్తుంటారు, పవన్ కళ్యాణ్ గారిని డైవర్షన్ చేస్తుంటారు. అట్లా డైవర్షన్ గురైంది అనుకోండి, ఇక అక్కడ ఇక మీ పార్టీని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ చేయమంటే ఇక్కడ చేస్తున్నాము అని అన్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి దాని వెనక కుట్రలు కుతంత్రాలు ఎన్ని ఉంటాయని. అవులా మారద్దు సార్, బాగా ఉండద్దు. మీరు ట్రెండ్ సెట్టర్ కదా, ట్రెండ్ సెట్టర్ మీరు, నాట్ ఏ ట్రెండ్ ఫాలోవర్. ఇంకా ఇంపార్టెంట్, నక్సల్స్ రహిత భారత్ అయిపోయిందా? దేశంలో వామపక్ష తీవ్రవాదం అంతరించిందని కేంద్రం ప్రకటన. 6 దశాబ్దాల హింసాకాండ తర్వాత చారిత్రక మైలురాయి. 2026 మార్చి 31 నాటికి నక్సలిజం అంతమైనట్లుగా వెల్లడి. దేశంలో నక్సల్ అణచివేతపై కేంద్ర హోంశాఖ నివేదిక విడుదల. మరి సరే, ప్రభుత్వం విడుదలంటే లేనట్టే ఎక్కువ. వారు కూడా వచ్చి ప్రజా జీవితం గడపడమే మంచిది. ఎందుకంటే ఆ ఉన్న తెలివిని కాస్త రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు ఎన్నికలు ఉన్నప్పుడు ప్రభుత్వ అక్కడ హౌస్లలో ఉంటే మనం ప్రజలకు మంచి చేసిన వారు అవుతారు. కాబట్టి ఇక లేకుండొచ్చు, ఇంకేము అయిపోయింది ఈ పాటికి క్లోజ్ చాప్టర్ అని. ఆ ముగ్గురు దోపిడి దొంగలు. బట్టి శ్రీధర్బాబు, ప్రసాదరావుపై కవిత ఆరోపిస్తుంది ఆ ముగ్గురు దొంగలని. అప్పుడు 10 ఏళ్లలో దొంగతనంలో మీ పాత్ర కూడా ఉంది కదా. మరి ఆ 10 సంవత్సరాలలో మీ పాత్ర కూడా ఉంది కదా. డైరెక్ట్ లేకపోయినా ఇండైరెక్ట్ అయితే అంటారు. ఎట్లా ఉన్నా మంచిగానే చేశారు టీఆర్ఎస్ అని చెప్పేసి. ఇక టీఆర్ఎస్ అని అంటే మీరు మీ గుర్తును ప్రజల లోపలికి ఎంత మేరకు తీసుకుపోగలుగుతారో తెలియదు. కానీ టీఆర్ఎస్ అంటే
కారని మాత్రం తెలుసు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్లో గుర్తు కారే కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు అట్లే వర్క్ అయితే మా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఆ విషయంలో ఆలోచించండి అక్క, కవిత గారు ఆలోచించాలి ఆ విషయంలో. ఈ ఏసీబీకి పట్టుకునే డిప్యూటీ ఇన్స్పెక్టర్ అటు ఇట్లాంటి వాళ్ళ వార్తలు చూద్దామంటేనే సిగ్గు అనిపిస్తుంది. ప్రతిరోజు వీడు లేడు అనే విషయం లేదు, ఒక్కొక్క పేపర్లో ఒక్క పేజీలో తప్పనిసరిగా ఉంటుంది. ఇక జనరల్ వార్తలకు వచ్చే సమయానికి చూద్దాం. మాకు సమయం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం ఆడియన్స్, అయినప్పటికీ తప్పదు, ఇక అన్ని విషయాలు చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొన్ని లోకల్ వార్తలను తప్పకుండా చూడాల్సిన, మాకు కావాల్సినవి ఇవి ప్రజల లోకల్ వార్తలు. ల్యాబ్కు నిధులు ఇచ్చింది ఫౌజ్, మళ్ళీ బయటకు వచ్చింది. అది అరుణాచల్ బార్డర్కు దగ్గరలో చైనా భారీ డ్యామ్, వాళ్ళకు అదవే ఉంటుంది. ఇక్కడ ఇండియా కూడా ఏం చేయలు కట్టుకుని కూర్చోలేదు, కానీ మా ప్రభుత్వం, మా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది. మోడీ గారు ఉన్న రోజులు తప్పకుండా గట్టి సమాధానమే ఉంటుంది. ఏంద్ర బాబు, 2023లో చనిపోయిన వ్యక్తికి 2024లో పెళ్లి, కళ్యాణ లక్ష్యం కోసం అడ్డదారులు, బూర్గంపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పుట్టుకొస్తుంది దొంగ పత్రాలు. అది ఒక్కటి దగ్గర ఏంది, ఎన్నో. పుణ్యక్షేత్రాల్లో సమానత్వం ఎక్కడ? బడుల్లోనే లేదంటే పుణ్యక్షేత్రాల దాకా పోతారేంది సార్? పుణ్యక్షేత్రాల్లో వాళ్ళు ఉక్కల్కర్ రాజేంద్రనాథ్ పుణ్యక్షేత్రాల్లో సమానత్వం ఎక్కడ? కామారెడ్డికి సంబంధించినటువంటి జర్నలిస్ట్ గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, జాతీయ కౌన్సిల్ మెంబర్ అనుకుంటా, అదే ప్రెస్ దాంట్లో, మీడియా దాంట్లో ఒక రాసిండు, పుణ్యక్షేత్రంలో సమానత్వం ఎక్కడ? పుణ్యక్షేత్రాల్లో సమానత్వం రావాలంటే పూజారులలో కూడా అందరూ అన్ని కేటగిరీల వారు ఉంటే, అన్ని కులాల వారిగా సరాసరిగా చెప్తే అన్ని కులాల వారు ఉంటే అప్పుడు పుణ్యక్షేత్రాల్లో కూడా సమానత్వం అనేది వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఉన్నది, కానీ అయినప్పటికీ జరిగింది కదా మొన్న అక్కడ బోట్ కాలుతో తనితే, ఆ చాకల ఆడబిడ్డను తనితే చిన్న పాప చనిపోయిన చరిత్ర అప్పుడు ఎప్పుడో కాదు కదా, మొన్ననే కదా. ఎక్కడున్నాం మనం సార్? రాజేంద్రనాథ్ అన్న, ఎక్కడ ఉన్నాం మనము? న్యాయం గురించి మీరు మంచిగా బాగానే రాసిర్రు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇంజనీరింగ్ విద్య ఫ్రీ అంట, 25 నుంచి ఎప్సెట్ విభాషన్లు, ర్యాంక్తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీఎంబర్స్ చేయనున్న సర్కారు రెసిడెన్షియల్ కాలేజ్ స్టూడెంట్స్కు ఫీజు మాఫీ, బీసీ ఓసీలకు 10,000 లోపు ర్యాంక్ వస్తేనే ఉచితం. బీసీ ఓసీలకు 10,000 లోపు ర్యాంక్ వస్తేనే ఉచితం. మిగిలిన వారికి కాలేజీ ఫీజు ఎంత ఉన్నా 35,000 కట్టాలి. 2,50,000 లోపు ఆదాయం ఉన్న వారికి వర్తింపు. మొదలైన టీజీ ఎప్సెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, మరి బీసీలకు అద్దా, వాళ్ళకు బీసీలకు అద్దా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రమే. బీసీలు ఏం చేసిండ్రు? చదవరా వాళ్ళు? అద్దాలకు అలా ఫ్రీ వద్దా? రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్పై సర్కార్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఏ కాలేజీలో చదివినా ఎప్సెట్లో వచ్చిన ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజును ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేయనుంది. 2 రోజుల క్రితం ఎప్సెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అధికారులు ఫీజులపై స్పష్టత ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులతో పాటు సర్కారు కాలేజీలు, గురుకులాల్లో ఇంటర్ స్టూడెంట్లకు ప్రభుత్వమే మొత్తం ఫీజు చెల్లించనుంది. సంక్షేమ శాఖల రెసిడెన్షియల్స్తో పాటు కేజీబీ మోడల్ స్కూళ్ళలో, కార్పొరేట్ కాలేజీలు స్కీమ్ కింద చదువుకున్న విద్యార్థులకు 100% ఫీజు మినహాయింపు వర్తించనుంది. ఓసీలకు బీసీలకు ర్యాంకు నిబంధన పెడుతూ ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఫ్రీ, అంటే ఎప్సెట్లో వచ్చిన నిబంధనల ప్రకారం దానిపై ఆధారంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని మంచి నిర్ణయం. అయితే మా అప్పీల్ ఒకటి, ఏకంగా ప్రైమరీ లెవెల్ నుంచే
ప్రైవేటు విద్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కైండ్లీ రిక్వెస్ట్ సార్, మేము రిక్వెస్ట్ చేసేది వారి తరపున పేదరికం అనేది కనీసం మీరున్నప్పుడన్నా ఆ శాతాన్ని తగ్గించడం కాదు, గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనబడకుండా ఉండే విధంగా విద్య చాలా అవసరం, విద్య చాలా అవసరం, విద్య చాలా అవసరం. మీరన్న మాటనే, విద్య లేనిది ఏమీ లేదు. పేదవారికి ఆస్తులు లేవు, భూములు లేవు. 2 ఎకరాల భూమి ఎలాగో పంచే పరిస్థితులు మీరు లేరన్నారు కాబట్టి సరే చూద్దాం ఆ సమయం వచ్చినప్పుడు ఎట్లుంటుందో. ఇప్పటికే వరకు 5 ఏళ్లలోనే అన్నీ అయిపోవు. కానీ ఈ విద్యను ప్రైమరీ లెవెల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ దాకా మీరు కనుక ఫీజు నియంత్రణ ఒకటే కాదు, ఇంత అని చెప్పేసి మీరు గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారమే ఫీజులు తీసుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా ఈరోజు ఏ విధంగా అయితే హెడ్లైన్తో పాటు రాసిన ఆంధ్రజ్యోతి అయినా 100 మంది అంబేద్కర్లు రావాలని రాసి దాని కింద అవన్నీ రాసిన కదా, అదే మాదిరిగా ఇగో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రైమ్ నుంచి డిగ్రీ వరకు ప్రైవేట్ కాలేజీలో ఇంత మాత్రమే ఫీజు తీసుకోవాలని చెప్పేసి మీరు ఒక గవర్నమెంట్ జీవో తీసుకొచ్చి రిలీజ్ చేయండి. మీకు పూలహారాలు ఇస్తారు ప్రజలు అప్రిషియేట్తో. అందుకే 100 మంది అంబేద్కర్లు పుట్టారు. అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇచ్చిపోయిండు, చదువుతున్నారు. కానీ దాన్ని ఏ విధంగా వారికి అందుతలేదో, ఎందుకు అందుతలేదో అని మీకు తెలుసు. కాబట్టి ప్రైవేట్ విద్య ఆగిన రోజే ప్రైవేటు పీల్చి పిప్పి చేస్తున్నాం సార్. 2nd క్లాస్కు 28,000 రూపాయలు అంట, 2వ తరగతిలో 28,000 రూపాయలు, 12,000 రూపాయల చిల్లర 1వ తరగతికి. ఇక కొన్ని స్కూల్లో ఇది మండల స్థాయిలో ఈ విషయం. అప్ టు 7th దాకా ఉన్నటువంటి మండల స్థాయి ప్రైవేటు పాఠశాలల్లో 12,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. అందుకనే మీరు చొరవ తీసుకొని ఏ ప్రైవేటు పాఠశాల అయినా సరే ఇంతే ఫీజు వసూలు చేయాలని తమిళనాడు తరహాలో మీరు జీవో రిలీజ్ చేస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అవసరం అనుకుంటే ఆ ప్రజావాణిలో ఒకటి ఇచ్చేస్తాం మేము మీ దగ్గర. మేము మా ఛానల్ B6 మన వెలుగు తరపున అప్పీల్ చేస్తున్నాం. ఇది చేయండి సార్, ఇది చేయండి, ఇది చేయండి. ఇక పొంగులేటి సీనన్న మీరు ఈ నిబంధనలు దశల వారీగా ఈ ఇళ్ళది కాకుండా ఏకకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టుగా మీరు అందరికీ ఇల్లు లేని వారికి, మొదట లేని వారికి గుడిసెలు ఉన్నాయా అవి ఉన్నాయా కాదు, అసలు ఏ మాదిరిగా ఇల్లు లేని వారికి ఇచ్చి గుడిసెలు ఉన్న వారికి బేస్మెంట్లు నిర్మించుకొని ఆగి నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళు కూడా ప్రజలే కాబట్టి వాళ్ళని కూడా లెక్కలోకి తీసుకొని ఇదే దశలో వారికి కూడా ఇచ్చేయమని చెప్పేసి మీరు అధికారులను ఆదేశిస్తారని చెప్పేసి మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక విద్య వైద్యంపై ఈ వచ్చిన వార్తపై మనం కూడా చెప్తున్నాం. అటువంటి హాస్పిటల్ ఏమన్నా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తే బ్యాన్ పెట్టేసేయండి. ఎట్లా అంటే ఘోరమైన బ్యాన్ ఉండాలి. అసలు ఏం తెచ్చుకోకుండా చిన్న లూపోలు దొరికినా కానీ అట్లా చేయాల్సిన అవసరం ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు మళ్ళీ మీరు అనుకున్నట్టుగా ప్రజల లోపల ఉంటారు. కానీ కొంచెం అసంతృప్తి ఉన్నమాట మాత్రం వాస్తవం అండి. ముఖ్యమంత్రి గారు ప్రజల లోపల అసంతృప్తి పెరగకముందే జాగ్రత్త పడితే బాగుంటుంది. భవిష్యత్తును ఆలోచన ఇప్పటి నుంచే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి పత్రికలలో వచ్చిన వార్తలు, వాటి వెనుకున్న అసలు విశ్లేషణ చూస్తూనే ఉండండి. B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.